మరొకసారి మీలో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రత్యేకమైన సమయంలో సంఘము ప్రార్థన తెలుసుకున్నాం. వాస్తవానికి అపోస్తుల కార్యములో 2వ అధ్యాయములో 3000 మందితో క్రీస్తు ప్రభువు శరీరమైన సంఘము స్థాపించబడింది. స్థాపించబడినటువంటి సంఘము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనములో ఇలాగనే రాయబడి ఉంది. వీరు అపోస్తుల బోధయంతులు, సహవాసమందులు, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేయుటి యందును ఎడతెగకయుండిరి అనే సంగతి మాట్లాడబడి స్థాపించబడిన క్రీస్తు ప్రభు శరీరమైన సంఘం 4 ఎడతెగకై ఉంటుంది. అందులో మొదటిది, ఏ బోధనైతే వారు స్వీకరించారో, ఏ బోధనైతే వారు అంగీకరించారో ఆ అపోస్తల బోధ యందును, అపోస్తల బోధ వల్ల దేవునితోను, దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభుతోను సహవాసం కలుగుద్ది కనుక ఆ సహవాసమందును, అటు తర్వాత రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేయుటి యందును ఎడతెగకయుండిరి. కనుక సంఘము ప్రార్థన చేయుటి యందు ఎడతెగకై ఉండాలి. కాబట్టి బైబిల్లో క్రీస్తు ప్రభు బోధనలో కానీ అపోస్తుల యొక్క బోధనలో కానీ ఎడతెగక ప్రార్థన చేయుడి అనేటువంటి హెచ్చరికలు మనకు కనబడుతుంటాయి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములో చూస్తే ఎడతెగక ప్రార్థన చేయుడి అని రాయబడింది. కాబట్టి అపోస్తుల హెచ్చరికలు బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంటాయి. అలాగే క్రీస్తు ప్రభు తన శిష్యులైనటువంటి వారికి మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనములో మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. కనుక ప్రార్థన చేయటములో సంఘము ఎడతెగక ఉండాలి అనేది గ్రంథం తెలియజేస్తున్నటువంటి సంగతి. అయితే నేడు స్థానిక సంఘములో ప్రార్థనలు జరిగే పరిస్థితి లేదు. కానీ మొదటి శతాబ్దంలో ప్రారంభించబడినటువంటి క్రీస్తు ప్రభు సంఘాలు ప్రార్థన చేయటి యందు ఆసక్తి కలిగి ఉండేవి. కానీ నేడు ఇక్కడ కూడే సంఘం మాత్రం ప్రార్థన చేయటం లేదు, ప్రార్థనా కార్యక్రమాలని జరిగించట్లేదు.
కాబట్టి ఆది సంఘానికి నేడు భూమి మీద ఉండే క్రీస్తు ప్రభు సంఘాలకి చాలా వ్యత్యాసం ఉంది. అప్పటి ఆది సంఘము ఎడతెగక ప్రార్థనలను జరిగించుచుండేది. నేడు భూమి మీద ఉండేటువంటి క్రీస్తు ప్రభు సంఘాలు ప్రార్థనలు జరిగించుచుండలేదు. కాబట్టి ఆదిమ సంఘాల్లో ఉండేటువంటి పరిస్థితి నేడు భూమి మీద ఉండే క్రీస్తు ప్రభు సంఘాల్లో లేకపోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే సంఘాలని నడిపించే నాయకుల యొక్క లోపమై ఉంటుంది. కాబట్టి నాయకత్వము లోపమైతే సంఘము కూడా లోపమై ఉంటుంది. కాబట్టి బలమైన కారణము ప్రాముఖ్యంగా అది. అయితే సంఘము ఆసక్తితో ప్రార్థనలు చేస్తుంటే దేవుడు కార్యాలని జరిగిస్తుంటాడు. ప్రార్థనలు చేయకపోతే మనం కార్యాన్ని చూడలేం. ప్రార్థన చేయకుండా, పని చేయకుండా నాయకత్వము చేయకూడదు. కనుక దేవుని కార్యాన్ని కళ్ళారా చూడాలన్నప్పుడు, బలమైన దేవుని కార్యాలు జరుగుతాయనే ఆశించేటప్పుడు దానికి తగిన విధంగానే ప్రార్థనలు ఆసక్తితో జరిగిస్తూ ఉండాలి. మీకు ఒక సంఘటన తెలియజేస్తా. సంఘము ప్రారంభించబడింది. సంఘం ప్రారంభించబడిన తర్వాత ప్రార్థన చేయడం యందు, వాక్యము బోధించుట యందు మేము ఎడతెగక ఉంటాము అని అపోస్తలులు తీర్మానం చేసుకున్నారు. అప్పుడు సంఘములో హింసలు ఎదురయ్యాయి. సంఘానికి హింస కలిగింది. సంఘానికి సమస్యలు వచ్చాయి. సమస్యలు వచ్చినప్పుడు అంటే ఏం జరిగిందంటే, హేరోదు మహారాజు అపోస్తలుడైన యాకోబుని బలాత్కారంగా పట్టుకొని ఖడ్గముతో తల నరికేశాడు యాకోబుని. యాకోబు చనిపోయాడు. పేతురు చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో పేతురున్నాడు. 4 చతుష్టముల మధ్య, అంటే ఆయనకు చుట్టూ 16 మంది సైనికులు ఉన్నారు. కాబట్టి పేతురు బంధింపబడి ఉన్నాడు. తప్పించుకునేదానికి పరిస్థితులు లేవు. పేతురు చెరసాల్లో ఉంటుండగా సంఘము సమస్యను ఆలోచన చేసి ఆసక్తితో పేతురు విడుదల కొరకు ప్రార్థన చేసింది. నేడు లోకంలో ధర్నాలు చేస్తారు, రాస్తారోకోలు చేస్తారు. క్రైస్తవులైన ధర్నాలు, రాస్తారోకోలు అనేటివి గ్రంథానికి సంబంధించినటివి కాదు. కాబట్టి సంఘములో సమస్యలు వచ్చినప్పుడు సంఘము బాధ్యతగా, ప్రేమపూర్వకంగా కూర్చుండి ఆలోచన చేసి సమస్యను పరిష్కరించుకోవడానికి సంపూర్ణంగా దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. కాబట్టి పేతురు చెరసాల్లో వేయబడినప్పుడు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసింది. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనములో, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో
దేవునికి ప్రార్థన చేయుచుండెను. కాబట్టి సంఘము అత్యాసక్తితో అతని కొరకు ప్రార్థన చేస్తుంది. సంఘం కూడి కాబట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు తన దూతను పంపించేసి చెరసాల్లో ఉండే పేతురు దగ్గరికి పంపించేసి, దూత వెళ్ళాడు, పేతురుని తట్టాడు, అలా లేపాడు, సంఖ్యలు తెగిపడిపోయినాయి, బయటికి తీసుకొచ్చేసి గవిని దగ్గరికి తీసుకొచ్చి వదిలిపెట్టేసి ఫలితం ఏంటి? కారణం ఏంటి? పేతురు విడుదల కారణం ప్రార్థన. కాబట్టి సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తే ఇలాంటి కార్యాలు జరుగుతాయి. కనుక అప్పటి వరకు పేతురు కలగంటున్నాను అనుకున్నాడు. తర్వాత అది కల కాదు, నిజమేనని భావించి ఎక్కడైతే సంఘము అత్యాసక్తితో కూడి ప్రార్థన చేస్తుందో అక్కడికి వెళ్ళిపోయి వారు లోపల ప్రార్థన చేస్తున్నారు. ఈయన వెళ్ళి తలుపు తట్టాడు. తలుపు తట్టితే ఒక రోదే అనే చిన్నది వచ్చి చూసింది, కానీ నమ్మకం తెవట్లే. అప్పుడు అక్కడ ప్రార్థిస్తున్న వారికి వెళ్ళి అమ్మాయి సంగతి తెలియజేసినప్పుడు, అప్పుడు వచ్చి ముఖాముఖిగా చూసినప్పుడు అప్పుడు పేతురు జరిగిన సంఘటన వారికి తెలియజేస్తారు. కాబట్టి సంఘము అత్యాసక్తితో ప్రార్థించే సంఘమై ఉంది ఆ రోజుల్లో, మొదటి శతాబ్దంలో. కాబట్టి ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి మౌనంగా ఉండిపోవడం కాదు, అసలు అది క్రైస్తవ్యమే కాదు. ఏర్పడిన సంఘం, స్థాపించబడిన సంఘము 4 సంగతుల యందు ఎడతెగక ఉంది. ఒకటి అపోస్తల బోధ, రెండవది సహవాసము, మూడవది రొట్టె విరుచుట, నాలుగవది ఎడతెగక. కాబట్టి సంఘము అత్యాసక్తితో ప్రార్థనలు చేస్తుంటే కార్యాలు జరుగుతాయి. కాబట్టి వాగ్దానం ఉంది. దేవుడు తన సేవకుల ద్వారా, అంటే అపోస్తలుల ద్వారా సువార్థికులకి హెచ్చరిక ఇచ్చాడు. సువార్థికుడా, సంఘములోని ప్రజలు ఈ రూపంగా ఉండాలా, ఆ బాధ్యత నీది, అప్పగించే కార్యక్రమం సువార్థికునిది అని. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుతాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. కాబట్టి దేవుని దృష్టికి మంచి అయిన కార్యక్రమం, అనుకూలమైనటువంటి కార్యక్రమము ఈ 4 సంగతులు. ఈ 4 సంగతులు సంఘము చేస్తున్నది. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా ఈ 4 ఇమిడి ఉండాలి. ఏ 4 ఇమిడి ఉండాలా? ప్రార్థన, 2 విజ్ఞాపన, 3 యాచన, 4 కృతజ్ఞతాస్తుతులు. ఈ 4 ప్రతి దినము నువ్వు ఒక్కసారి చేస్తావో, 2 సార్లు చేస్తావో, 3 సార్లు చేస్తావో, అది నీ వ్యక్తిగతం. ఈ ప్రార్థనలో ఈ 4 జరగాలి. ఏం జరగాల? మనుషులందరి కొరకు,
ప్రార్థించాలా, విజ్ఞాపన చేయాలా, యాచించాలా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చేయాలి. అధికారులందరి కొరకు ప్రార్థించాలా, విజ్ఞాపన చేయాలా, యాచించాలా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చేయాలి. ఇది సంఘం యొక్క బాధ్యత. బాధ్యత లేని సంఘానికి ఇవి ఉండవు. బాధ్యత లేని సంఘానికి ఈ కార్యక్రమాలు ఉండవు. కనుక ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అది దేవుని దృష్టికి అనుకూలమైన కార్యక్రమం. దానికి ముందు కూడా చెప్పేశాడు, మనము సంపూర్ణమైన భక్తి మాన్యతయు కలిగి సుఖంగా నెమ్మదిగా బ్రతకాలంటే మనుషులందరి కొరకు, అధికారులందరి కొరకు ఈ కార్యక్రమాలు చేయుచుండాలని తెలియజేశారు. కాబట్టి మొదట ప్రార్థన అనుకుందాం. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటో తెలియకుండా ప్రార్థన చేయకూడదు. మాట్లాడట. ఓకే, నేను నిర్వచనం తెలియజేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్న ఈ స్థలంలో ఇక్కడికి వచ్చినది మొదలుకొని ఉదయాన సాయంకాలాన ఈ కార్యక్రమాలు చేస్తున్నా నాకు శోధనలు ఎదురవుతున్నాయి, శ్రమలు ఎదురవుతున్నాయి, అవమానం ఎదురవుతుంది, నిందలు ఎదురవుతున్నాయి. వీటన్నిటి విషయంలో కూడా ఎదురయ్యేటువంటి శోధనల్లో, శ్రమల్లో పడిపోకుండా ఉండడానికి నేను ప్రార్థన చేస్తున్నది. శోధనలో అస్థిరత, శ్రమలో నిరాశ, వీటన్నిటి మానవుని దౌర్బల్యమందు మాత్రమే కాకుండా సంతోషమందును, సమృద్ధి యందును దేవునికి తెలియజేసుకునే ఒక విధానాన్నే ప్రార్థన అంటారు. నీ విన్నపములను దేవునికి తెలియజేసుకోవడం. ఏ విషయాల్లో శోధనలు ఎదురయ్యాయి, పడిపోకుండా ఉండడానికి శ్రమలు ఎదురయ్యాయి, దేవుని మార్గం నుంచి తొలగిపోకుండా ఉండడానికి తెలియజేసుకోవడం. కాబట్టి దాన్ని ప్రార్థన అనేసి అని అంటారు. కాబట్టి ప్రార్థన అనేది కేవలము ఈ క్రైస్తవ యుగమందు మాత్రమే ప్రారంభమైంది కాదు. ప్రార్థన అనేది ఆదాముకి దేవుడు 3వ సంతానముగా షేతుని దయచేసినప్పుడు షేతుకి కుమారుడు పుట్టాడు. షేతుకి కుమారుడు పుడితే అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభమైంది. ఆదికాండం 4వ అధ్యాయం 25-26 వచనాలు. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబెరునకు బదులుగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించిననుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. మరియు షేతునకు కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. కాబట్టి ప్రార్థన అనేది అప్పుడు ప్రారంభమైంది. కనుక అప్పుడు ప్రారంభమైన ప్రార్థన నేటి వరకు కొనసాగుతూనే ఉంది. కాబట్టి ప్రార్థన దేవునికి నీ విన్నపములను మనం చేసుకోవడం, తెలియజేసుకోవడం. కాబట్టి
పితరుడైన అబ్రహాము కూడా ప్రార్థన చేసినటువంటి వాడు. అబ్రహాముని పరలోకమందున దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము బయలుదేరి కనాన దేశం వరకు ప్రయాణం చేశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక బలిపీఠం కట్టి బలులు అర్పించి యెహోవా దేవునికి ప్రార్థన చేశాడు. ఆదికాండం 12వ అధ్యాయము 7-8 వచనాలు. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. కనుక అబ్రహాం యొక్క జీవితం ప్రార్థన చేయటంలో ప్రాథమిక దశ. అంటే ప్రాముఖ్యంగా అబ్రహాము జరిగించిన కార్యక్రమములన్నిటిలో కూడా సంపూర్ణంగా దేవుని మీద ఆనుకొని ఆధారపడి దేవుని నడిపింపు కొరకు వేడుకొనుచు తన జీవితాన్ని అబ్రహాము కొనసాగించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం నుంచి అనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూసుకునేది. విశ్వాసమును బట్టి శారయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒక్కరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి లెక్కింపు సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. కాబట్టి రూపంగా అబ్రహాము యొక్క జీవితం దేవుని మీద ఆధారపడి కొనసాగించినట్లుగా మనం చూడగలుగుతాం. కాబట్టి అబ్రహాం యొక్క మాదిరిని ఇస్సాకు అనుసరించాడు, అలాగే యాకోబు అనుసరించాడు. ఆ రూపంగా అబ్రహాం సంతానం కూడా ఆయన యొక్క మాదిరిని అనుసరిస్తూ ఉంది. కాబట్టి ప్రార్థన అనేది నీ దినచర్యలో ఎడతెగక ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండాలి. ప్రార్థన లేనిది ప్రాణం శరీరం. కాబట్టి ప్రార్థన ఉంటుంది. నెక్స్ట్ విజ్ఞాపన అన్నాడు. విజ్ఞాపన అన్నప్పుడు వ్యక్తిగతంగా నీ కొరకు చేసుకునేది, ఇతరుల కొరకు చేసేది. కాబట్టి ఇతరుల కొరకు చేసే మనవి విజ్ఞాపన. అబ్రహాము దగ్గరికి దేవదూతలు వచ్చారు. అబ్రహాం వారికి ఆతిథ్యం ఇచ్చాడు. వారు వెళుతున్నటువంటి సందర్భంలో అబ్రహాము సొదొమ పక్షంగా విజ్ఞాపన చేశాడు. ఏమని విజ్ఞాపన చేశాడంటే, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? ఒకవేళ అందులో 50 మంది నీతిమంతులుంటే వారిని బట్టి ఆ స్థలాన్ని ఖాయమా అని మాటి మాటికి విజ్ఞాపన చేసినట్లుగా మనం చూడొచ్చు. ఆదికాండం 18వ అధ్యాయము 23వ వచనం నుంచి. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులుండినను దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక ఖాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగును గాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమగును గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చివాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు
కాబట్టి ఈ రూపంగా వారి పక్షంగా అబ్రహాము మాటి మాటికి విజ్ఞాపన చేశాడు వారి గురించి అబ్రహాం. కాబట్టి 50 మంది నీతిమంతులు ఉంటే ఆ 50 మంది నీతిమంతులను బట్టి ఆ స్థలాన్ని కాయవచ్చు కదా. అంటే ఇతరుల రక్షణ కోరుకో. నీ ఉగ్రతకు మనుషులు తాగలేరు, నీతిమంతులను బట్టి వారిని కాయవచ్చు కదా అని విజ్ఞాపన చేశాడు. కానీ దానికి దేవుడేమన్నాడంటే, ఒకవేళ నువ్వు 50 మంది అన్నావు కదా, 50 మందిలో 5 తక్కువై 45 మంది నీతిమంతులు ఉంటే నేను ఆ కార్యక్రమం చేయను అన్న. మరలా గోజాడి 40కి వచ్చేసాడు. ఇలాగ నా సంఖ్య తగ్గించుకుంటూ ఆఖరికి 10 మంది ఉన్నా కూడా నేను ఆ స్థలాన్ని నాశనం చేయను. కానీ లేదు. కాబట్టి ఇతరుల కొరకు, వ్యక్తిగతంగా నీ కొరకు మాటి గోజాడితే, విజ్ఞాపన చేస్తే దేవుడు నిర్ణయాల్ని మార్చుకుంటాడు అనేది విజ్ఞాపన ప్రార్థన యొక్క ఉద్దేశం. నీ తండ్రిలో నీ కుమారులో త్రాగబోతులు అనుకో, మోకరించి ప్రార్థన చేయి, పదే ప్రార్థన చేయి. ప్రార్థన మారుమనసును పుట్టిస్తుంది. ప్రార్థన చేయడం నీ వంతు, కార్యక్రమాలు జరిగించటము దేవుని వంతు. కాబట్టి విజ్ఞాపన అనేది ఇతరుల మేలు కొరకు చేసేది, ఇతరులు రక్షింపబడాలని చేసేది విజ్ఞాపన. కాబట్టి మనుషులందరి కొరకు, అధికారులందరి కొరకు బ్రతిమలాడాల దేవునికి. ప్రార్థన అంటే ఆజ్ఞాపించడం కాదు. యేసు నామములో దీన్ని వెళ్ళగొడుతున్నాను అనేది ఆజ్ఞాపించటం. దేవునికి ఆజ్ఞాపించేంత మనగాడు ఎవరు లేడు భూమి మీద. ప్రార్థన అన్నప్పుడు దీనాలాపన రావాలి. ప్రార్థన అన్నప్పుడు బ్రతిమలాడే కార్యక్రమం జరగాలి. ఆ దీనత్వముతో దేవుణ్ణి బ్రతిమలాడితే దేవుణ్ణి మనసు కదిలించినట్లు అవుతుంది. దేవుణ్ణి స్పందింపజేయాలి ప్రార్థన. ఆ రూపంగా ప్రార్థన, విజ్ఞాపన జరిగే కార్యక్రమం జరగాలి. ఉదాహరణకు మోషే ఉన్నాడు. మోషేని పరలోకమందుల దేవుడు తనకు సేవకుడిగా నియమించుకున్నాడు. ఈ మోషేని గురించి దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు. భూలోకమంతటిలో సాత్వికుడు, నమ్మదగిన వాడు. కానీ మోషే మీద సొంత అక్కే తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు వారిని పిలిచి, నా సేవకుడైన మోషేకి మీరు ఎందుకు భయపడలేదు అని మోషే అక్కని మొత్తినప్పుడు ఆమెకు పుష్టి వ్యక్తం చేశారు. అప్పుడు మోషే అన్న వచ్చి మోషేని దేవునికి వేడుకోమని బ్రతుకులాడుతారు. అప్పుడు మోషే పోయి మిరియాము కొరకు విజ్ఞాపన చేస్తే అప్పుడు చెయ్యి బాగుంది. విజ్ఞాపన చేయడం అంటే అలా జరుగుద్ది. ఇకపోతే యాచన అంటే యాచించటము నీ అవసరతల కొరకు యాచించటం, ఇతరుల అవసరతల కొరకు యాచించటం. నీకున్న అవసరత తీర్చబడాలని నువ్వెంత ప్రాముఖ్యంగా ఆలోచన చేస్తావో, ఇతరుల యొక్క అవసరతలు కూడా ఆలోచన చేసి అవి తీర్చబడడానికి దేవునికి మనవి చేసుకోవాలి. అరణ్యంలోకి ఇశ్రాయేలు ప్రజలు వచ్చిన తర్వాత వారు నీళ్లు కావాలని, మాంసం కావాలని మోషేకి తెలియజేశారు. ఈ అవసరతను బట్టి మోషే దేవునికి విజ్ఞాపన చేశాడు. అప్పుడు దేవుడు
వారి అవసరతలు తీర్చాడు. కాబట్టి యాచించడం ఈ రూపంగా ఉంటుంది. అవసరతల కొరకు బ్రతిమలాడటం, ప్రాధేయపడటం. తరువాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అన్నాడు. దేవుడు నీకు చేసిన మేలులను బట్టి, మేలుల కొరకై నీవు కృతజ్ఞత కలిగి కృతజ్ఞతాస్తుతులు పరలోకమందున దేవునికి చెల్లిస్తుండాలి. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండండి. కృతజ్ఞత కలిగి ఉండటం అంటే దాన్ని క్రియల్లో చూపించటం. కానీ మనుషులు ఏం చేస్తారు? దేవుని కాపుదల కొరకు ప్రార్థన చేస్తారు, దేవుని సహాయం కొరకు ప్రార్థన చేస్తారు, మేలు చేయమని ప్రార్థన చేస్తారు. కానీ చేసిన మేలు కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. కారణము కృతజ్ఞత లేకపోవడం. కాబట్టి కుటుంబాల్లో ఎందుకు సంఘము కూడి ప్రార్థించట్లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదంటే కృతజ్ఞత లేకపోవడం. ఉదాహరణకు దావీదు మహారాజు ఉన్నాడు. యెరూషలేము మందిరము నిర్మాణము జరిగించాలని ఉద్దేశించినప్పుడు తనకు కలిగిన దానిలో తీసుకొచ్చి మందిరం నిర్మాణానికి ఇచ్చి తను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 9వ అధ్యాయం మొదటి నుంచి ఇలాగన రాయబడి, తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగ సెలవిచ్చాను. దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకనూ లేతప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవ ఆలయం మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే చెందును గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారు పనికి బంగారును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమదిక రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధమైన రాళ్లను, మిక్కిలి వెలగల నానా విధములైన రత్నములను తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించితిని. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైనటువంటి బంగారును వెండిని నా దేవుని మందిరము నిమిత్తం ఇచ్చేదను. అలా చెప్పుకుంటూ వచ్చి అప్పుడు అడిగేశాడు 5వ వచనములో, ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చు వారెవరైనా మీలో ఉన్నారా? అప్పుడు పితరు ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలు గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనఃపూర్వకముగా దేవుని మందిర పనికి 10,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల బంగారపు ద్రాములను, 20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఇత్తడిని, 2 లక్షల మణుగుల ఇనుమును ఇచ్చిరి. ఇలా చెప్పుకుంటూ వచ్చి 9వ వచనములో, వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చిండిరి కనుక వారు అలాగూ మనఃపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. అప్పుడు రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రము చెల్లించెను. మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవా, యెహోవా నిరంతరము నీవు స్తోత్రార్పణం. యెహోవా భూమి ఆకాశముల యందు సమస్తమును నీ వశము. మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవందరి మీదను నిన్ను అధిపతులుగా హెచ్చించుకుని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పదనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడము. బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడము, అందరికీ బలమిచ్చువాడము నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.
ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారం మన కొరకు ఇచ్చు సామర్థ్యం మాకున్నటకు నేనెంత మాత్రపు వాడను, నా జిల్లు ఎంత మాత్రపు వాడు, సమస్తమును నీ వలనే కలిగిన కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. నెలంతా కష్టపడుతున్నావు, ఉద్యోగం చేసుకుంటున్నావు, దేవుడు నీ రాకపోకల్లో కాపుదలను ఇస్తున్నాడు, భద్రతను ఇస్తున్నాడు, క్షేమం ఇస్తున్నాడు. నీ కుటుంబంతో గడిపేటువంటి అవకాశాన్ని నెల నెల ఇస్తున్నాడు. మరి నీకు వచ్చిన సంపాదనలో, జీతంలో దేవునికి ఇది చెందినదని మన కొరకుగా ఇచ్చే స్వభావం ఉందా? కనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, దేవుడు చేసిన మేలులకై, దేవుడిచ్చిన సంపాదనలో కొంత భాగం దేవునికి ఇవ్వడం, ఇచ్చి ఇది నువ్వు నాకు ఇచ్చావు, నేను ప్రాణంతో ఉన్నానంటే, ఆరోగ్యంగా ఉన్నానంటే నీ కృప, నీ దయ, నీవే లేకపోతే నేను లేను అని మనపూర్వకముగా కృతజ్ఞతను క్రియల్లో కనపరచటం కృతజ్ఞత. కాబట్టి ఈ 4 సంగతులు ప్రాముఖ్యంగా ప్రతి ఒక్క వ్యక్తిలో ఇమిడి ఉండాలి. కాబట్టి పరీక్షలందరి కొరకు, అధికారులందరి కొరకు బ్రతిమలాడటం, దీనాలందరూ చేసే కార్యక్రమం జరగాల. అలాగే వ్యక్తిగతంగా నీ కొరకు, ఇతరుల కొరకు విజ్ఞాపన చేయాలా. నీ అవసరతల కొరకు, ఇతర అవసరతల కొరకు యాచించాలా. దేవుడు చేసిన మేలులకై ఎల్లప్పుడూ కృతజ్ఞతలను కనపరుస్తూ చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎలా చేయడము మంచిది, దేవుడి దృష్టికి అనుకూలమైనటువంటి సంగతిని తెలియజేశారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మళ్ళా చదువుతున్నాను. అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. కాబట్టి ఇది ప్రాముఖ్యంగా జరిగే సంగతి. కాబట్టి సంఘము ఏర్పడిన మరుసటి దినము నుంచి ప్రార్థన చేయటి యందు ఆదిమ సంఘము ఎడతెగక ఉండేది. కాబట్టి సంఘంలో ఒక సమస్య వచ్చింది. సంఘం ఏర్పడిన తర్వాత సమస్య వచ్చినప్పుడు అపోస్తలులు ఏం చేశారంటే కూర్చుని పెట్టి పరిష్కరించుకున్నారు. మీలో 7 మంది మనుషులను, జ్ఞానంతో నిండినటువంటి వారిని, ఆత్మతో నిండినటువంటి వారిని మీరే ఏర్పాటు చేసుకోండి. మేమైతే ప్రార్థన చేయటి యందు, వాక్య పరిచర్య చేయటి యందు ఎడతెగక ఉండవి అన్నారు. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 2వ వచనం నుంచి. అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో ఆడ విధవరాన్ని చిన్న చూపు చూశారని హెబ్రీల మీద యూదులు సణిగినప్పుడు అక్కడ సమస్య వచ్చింది. అప్పుడు 12 అపోస్తలులు శిష్యుల సమూహాన్ని పిలిచి మాట్లాడేశారు. 6వ అధ్యాయం 2వ వచనం, మేము దేవుని వాక్యం బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును, వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. కాబట్టి వాళ్ళు ఒక మాదిరి చూపించారు.
అపోస్తలులు మాదిరి చూపించి హెచ్చరించారు, ఎడతెగక ప్రార్థన చేయండి. కాబట్టి ఏం జరిగేది? ప్రతి దినము కూడా ఆలయంలో కూడేటువంటి వారు, కూడి ప్రార్థించేటువంటి వారు. అంతేనా? ఇంటింట కూడేటువంటి వారు, కూడి వాక్యాన్ని బోధిస్తూ ఉండేటువంటి వారు, ఆనందముతో దేవుణ్ణి స్తుతిస్తూ నిష్కపటమైన హృదయంతో కలుసుకుంటూ ఉండేటువంటి వారు, సహవాసం. కాబట్టి అపోస్తలుల ఎక్కడుంటే ఆ ప్రాంతం అంతటా కూడా అపోస్తలుల బోధ విస్తరిస్తుంది, సంఘం బాధ్యతగా పనిచేస్తుంటుంది. కాబట్టి ఆరాధన అయిపోయినాక ముగించుకొని ఇళ్లలో కూర్చునేది సంఘం యొక్క పని కాదు. సంఘము ప్రార్థన చేయడం అంటే ఎడతెగకుండా. సంఘము ప్రార్థన చేస్తే సంఘము విస్తరించింది, దేవుని రాజ్య విస్తరణ జరిగింది, శిష్యుల సమూహము వ్యాపించింది. సంఘము ప్రార్థన చేయటంలో ఎడతెగకుండటం. అపోస్తలులు ప్రార్థన చేస్తే ప్రార్థనల ద్వారా రోగులు బాగుపడ్డారు. అపోస్తలులు ప్రార్థన చేస్తే చనిపోయినటువంటి వారు లేపబడ్డారు. కాబట్టి ఆదిమ సంఘము యొక్క వాతావరణం, ఆదిమ సంఘం యొక్క పరిస్థితులు, ఆదిమ సంఘం యొక్క పనులు, ఆదిమ సంఘం యొక్క కార్యక్రమాలు మనం ఈ అపోస్తల కార్యాలంతా చదివితే తెలిసిపోద్ది. సంఘానికి గొప్ప హింస కలిగింది, సంఘం చెదిరిపోయింది. హింస కలిగినప్పుడు, చెదిరిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేడుండే మానవుడు ఎవడైనా సరే సువార్త ప్రకటిస్తాడా? తనకు కలిగిన హింసను బట్టి బాధపడుతుంటాడే కానీ దేవుని వాక్యం ప్రకటన చేయరు. కానీ ఆదిమ సంఘం మాత్రం గొప్ప హింస కలిగి సంఘం చెదిరిపోయినప్పుడు వారు వెళుతున్నటువంటి ప్రాంతంలో క్రీస్తు ప్రభు సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారు. క్రీస్తు ప్రభు శరీరంలో అవయవగా చేర్చబడిన అనుభవం నీకుంటే ఆ శరీరము విస్తరణ కొరకు, క్షేమాభివృద్ధి కొరకు పనిచేసేటువంటి త్యాగం నీలో ఉంటుంది. రక్షణ యొక్క విలువ తెలిసిన వాడికి మరి ఒక వ్యక్తి రక్షణ యొక్క బాధ్యత తెలుసుద్ది. కనుక ఆదిమ సంఘం యొక్క పరిస్థితి అలా ఉండేది. కాబట్టి వారు ఏం చేసేవారంటే క్రీస్తు ప్రభు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కార్యక్రమం చేసేవారు. కాబట్టి ఈ రూపంగా ఆదిమ సంఘము ఎడతెగక బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం. అలా ఉండే సంఘం అయితే అది లేఖనానుసారంగా ప్రారంభించబడిన సంఘం అవుతుంది. కాబట్టి సంఘములో కార్యక్రమాలు జరగాలన్నప్పుడు జరగాలంటే ప్రార్థన చేయాలా, సంఘం ఎదగాలంటే పనిచేయాలా. సంఘంలో చేర్చబడిన ప్రతి అవయవం కూడా తన పరిమాణం చొప్పున పనిచేస్తూ ఉండాలా, ప్రార్థిస్తూ ఉండాలా, వాక్య ప్రకటన చేస్తుండాలా. చేరిన అవయవాన్ని సంఘంలో స్థిరంగా నడిపించడానికి, నిశ్చితం కొరకు సిద్ధపరచడానికి మిగిలిన అవయవాలు పనిచేస్తుండాలా. ఆదిమ సంఘం పరిస్థితి అది. నేడు భూమి మీద ఉండే క్రీస్తు ప్రభు సంఘాల యొక్క పరిస్థితి సోమర్తనంతో నింపబడి ఉన్న జనులు నేడు క్రీస్తు ప్రభు సంఘాల్లో ఉండేటువంటి వారు. క్రీస్తు ప్రభు శరీరంలో చేర్చబడితే సంఘం మనుషులందరి కొరకు, అధికారులందరి కొరకు దేవునికి ప్రార్థన చేయాలి, దేవునికి బ్రతుకులాడాలి, దేవునికి ధ్యానాలను చేయాలి. సంఘము విజ్ఞాపన, యాచించటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేది ప్రాముఖ్యంగా జరగాల్సిన పరిస్థితి. అయితే ప్రార్థన ఎవరు చేయాలి?
చేసే వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ప్రార్థన పురుషులు మాత్రమే చేయాలి. పురుషులు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే పురుషుడు ఆత్మ సంబంధమైన మనుష్యుడై ఉండాలి. దేవుని వెలుగులో నడుస్తున్న వాడై ఉండాలి. క్రీస్తు ప్రభు కొరకు జీవించేవాడై ఉండాలి. అపోస్తలుల క్రమమైన ఉపదేశానికి హృదయపూర్వకంగా లోబడిన వాడై ఉండాలి. బోధ విషయంలో రాజీ పడేవాడు ప్రార్థన చేయకూడదు. దేవునికి విరోధమైన కార్యక్రమాల్లో చేసేవాడు ప్రార్థన చేయకూడదు. కాబట్టి చెప్పేశాడు బైబిల్లో ఎవరు ప్రార్థన చేయాలో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువు. 2వ అధ్యాయం 8వ వచనంలో, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై ఏం లేకూడదు. ప్రార్థన చేసే పురుషుడికి కోపం ఉండకూడదు. సంశయం అంటే అనుమానం. దేవుని వాక్యాన్ని నమ్మే స్వభావం లేనప్పుడు ప్రార్థన చేయండి. అనుమానం ఏమో జరగదో అనేది అనుమానం. కాబట్టి కోపం లేనివాడై, సంశయం లేనివాడై, అనుమానం లేనివాడై పవిత్రమైన చేతులు ఎత్తి అనేసి. పవిత్రమైన చేతులు ఎత్తంటే నీ చేతులు కీడు చేయకూడదు. అపవిత్రమైన వాటిని నీ చేతులు ముట్టకూడదు. అపవిత్రమైన వాటిని ఆశించకూడదు. కాబట్టి ప్రార్థన చేసేవాడికి ఈ 3 లక్షణాలు: కోపం లేకుండా, సంశయం అనుమానం లేకుండా, పవిత్రమైన చేతులు ఎత్తి. పవిత్రమైన చేతులు ఎత్తంటే ఇలా ఎత్తలో కాదు. పవిత్రమైన చేతులు ఎత్తలో అంటే ప్రార్థన చేయటం అన్నారు. ఇకపోతే మత్స్యాకులు ఉన్నాయి. మత్స్యాకులు వాళ్ళు ఏం చేస్తుంటారంటే, కళ్ళు మూసుకోండి, తలలు వంచండి, చేతులు పైకెత్తండి అని మొదటగా తెలియజేస్తుంది. అది బైబిల్ గ్రంథం యొక్క నినాదం కాదు. క్రీస్తు ప్రభు మనకు ప్రార్థనలో మాదిరి రాస్తారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనములో, యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను అనేసాను. నాకు ఎక్కడి కొండల తట్టు నాకు కన్నులెత్తుచున్నా, నాకు ఎక్కడి నుండి సహాయం వస్తుంది? కీర్తనల గ్రంథము 121వ కీర్తనలు 121 మొదటి 2 వచనాల్లో, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. దేవుని వలననే నాకు సహాయం కలుగును అనేసి. 141 కీర్తనలు 141లో 2వ వచనములో, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలనే నీ దృష్టికి అంగీకారములగునుగాక. నా ప్రార్థన ధూపం వల్లే, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వల్ల నీ దృష్టికి అంగీకారములగునుగాక అన్నారు. కాబట్టి పాత నిబంధనలో ధూపం వేసేది, క్రొత్త నిబంధనలో ప్రార్థనకు సాదృశ్యం. అది ఛాయ, ఇది నిజ స్వరూపం. కాబట్టి ప్రార్థించే వ్యక్తి అపోస్తలుల బోధను సంపూర్ణంగా
గైకొనేవాడై ఉండాలి. దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి కార్యక్రమాలు చేసేవాడై ఉండాలి. కాబట్టి కోపమును సంశయమును లేనివాడై దేవుని మీద దృష్టి పెట్టి, దేవుని మీద నీ మనస్సు పెట్టి, దేవుడు వింటున్నాడు అనేటువంటి భావనతో ప్రార్థన చేయడం జరగాలి. వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు మిగిలిన జనులందరూ కూడా చేస్తున్న ప్రార్థనని పరిశీలనగా విని దానికి వారి అంగీకారం తెలపాలి. అంగీకారం తెలపడం అంటే ఆమేనని తెలియజేయడం. మీలో చాలామంది నోరు మూసుకొని ఉంటున్నారు, ఆమేన్ అనేది పలకట్లే. అంటే నీ ఏకీభవము దేవునికి ప్రార్థన చేస్తుంటే తెలపట్లే. ఆమేన్ అంటే అవునుగాక, అలా జరుగునుగాక అనే దాని అర్థం. ప్రార్థనకి నువ్వు ఏకీభవించాలి. ఏకీభవించకుండా మౌనంగా కూర్చునేది దేవుని ఆలయంలో ఉండే ప్రజలకు సంబంధించింది కాదు. వ్యక్తి ప్రార్థన తన పక్షంగా చేసుకుంటాడు, చేరిన ప్రజల పక్షంగా చేస్తాడు, సంఘము కొరకు ప్రార్థన చేస్తుంటాడు. ఆ ప్రార్థనలు సఫలపరచబడాలని దేవునికి విజ్ఞాపన చేస్తుంటాడు. ఈ ప్రార్థనలో మనుషులందరూ కూడా తెలియజేస్తున్నటువంటి మాటల మీద దృష్టి పెట్టి, దేవుని మీద మనసు పెట్టి, యేసు నామములో ప్రార్థిస్తున్నాను అన్నప్పుడు అందరూ తమ అంగీకారం, మేము కూడా దాని అంగీకారం తెలుపుతున్నాము అని ఆమేన్ అనేది తెలియజేయాలి. కాబట్టి సంఘములో ప్రార్థనకు ఉండేటువంటి స్థానము ఈ రూపంగా ఆదిమ సంఘములో ఉంది. కనుక ప్రాముఖ్యంగా సంఘము అన్నప్పుడు 4 యందు ఎడతెగకుండా, బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయడం యందు ఎడతెగకుండా, అందులో ప్రాముఖ్యంగా మనం ప్రార్థన అనేటువంటి సంగతుల గురించి తెలుసుకున్నాం. కనుక ప్రార్థన అంటే బ్రతిమలాడటం, దీనాలాపన చేయడం. కాబట్టి ప్రతి ఒక్కరి వ్యక్తిలో కూడా ఈ 4 సంగతులు ఇమిడి ఉండాలి. ఇమిడి ఉండాలన్నాడు. కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే, మనం సంపూర్ణమైన మాన్యతయు భక్తియు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు, ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారో వారందరూ కూడా నీ ప్రార్థనలోకి రావాలి. మనుషులందరి కొరకు, అధికారులందరి కొరకు. అధికారములు, ప్రభుత్వములు అనేటివి దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి. ఆ అధికారులు క్షేమకరమైన పరిపాలన చేయాలన్నప్పుడు దేవుని సహాయం కొరకు ప్రార్థన చేయాలి. వారందరి కొరకు ప్రార్థించాలి. ఇతరుల కొరకు విజ్ఞాపన చేయాలి. నీ అవసరతల కొరకు, ఇతర అవసరతల కొరకు యాచించటం నేర్చుకోవాలి. దేవుడు చేసిన మేళ్లకై కృతజ్ఞత కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకోవాలి. అలా చేయడము దేవుని దృష్టికి అనుకూలమైంది, అది మంచిది అనేసిన విషయాన్ని తెలియజేశారు. ఇకపోతే ప్రార్థన చేసేవారు ఎవరంటే, ప్రార్థన చేసేవారు పురుషులే. కాబట్టి పురుషులు ప్రార్థన చేయాలి. కాబట్టి వాళ్ళ పవిత్రమైన చేతులెత్తి కోపం లేకుండా, అనుమానం లేకుండా, దేవుడు వినేటట్లుగా, పరలోకానికి వినపడేటట్లుగా దేవుని మీద దృష్టి పెట్టి, మనసు పెట్టి ప్రార్థన చేయాలి. అలా వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడిన జనమంతా కూడా పరిశీలనగా దృష్టి పెట్టి విని దానికి ఆమేనని అంగీకారం తెలియజేయాలి. కాబట్టి ఇది సంఘంలో ప్రార్థనకు ఉండే స్థానం. కాబట్టి సంఘం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తే దేవుని కార్యాలను చూసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రార్థన చేయకపోతే ఎలాంటి కార్యాలు చూసే వీలు ఉండదు. ఆశించకూడదు, ఫలానా కార్యాలు జరగాలని ఆశించకూడదు. ప్రార్థించాలా, దేవుని సహాయం కొరకు ఆ కార్యక్రమాలు చూడడానికి ఆయన వేడుకునే కార్యక్రమం జరగాల. కాబట్టి ఇది విశేషమైన సంగతి.